నిఖిల్, కావ్య మాట్లాడుకోకూడదు అనుకున్నప్పుడు షోకెందుకు రావడం? మా ఫ్యాన్స్ మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని చాలామంది బాధపడుతున్నారు. అయితే వాళ్ళందరికీ తెలియని ఒక విషయం చెప్తాను. ఇది వింటే మీరు పక్కాగా షాక్ అవుతారు. కరెక్ట్గా ఆలోచిస్తే కావ్య వస్తుందని నిఖిల్కి తెలుసు, నిఖిల్ కూడా వస్తాడని కావ్యకి తెలుసు. అయినా వచ్చారంటే అర్థం ఏంటి? సపోజ్ మీరు ఒక డీప్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయింది. అప్పుడు మీ ఇద్దరికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తే మీరు వెళ్తారా, వెళ్ళరా? కలవాలనుకుంటే వెళ్తారు, కలవకూడదు అనుకుంటే వెళ్ళరు. అంతే కదా. ఇక్కడ కూడా సేమ్. వీళ్ళు కూడా కలవడానికి వచ్చారు, కానీ ఎందుకు మాట్లాడుకోలేదు అంటే మాట్లాడే సిచ్యువేషన్ రాలేదు. అండ్ శ్రీముఖి కూడా వీళ్ళిద్దరిని మాట్లాడించడానికి కూడా ట్రై చేయలేదు. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమే, ఇగో వల్ల మాట్లాడుకోవట్లేదు. కానీ ఒకరి మీద ఒకరికి బోలెడంత ప్రేమ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎపిసోడ్ చివరిలో శ్రీముఖి కావ్యకు అడుగుతుంది, నీ 2025 రెవల్యూషన్ ఏంటి అని. దీనికి కావ్య ఏమంటదంటే, మిస్టేక్స్ ఏమీ చేయకుండా కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తా అని అంటది. దీనికి మీనింగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నిఖిల్, కావ్య కలిసిపోతారని అనుకుంటున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.